బిగ్ బాస్ హౌస్లో రీతు చౌదరి వేసే వేషాలు చూస్తుంటే జనాలకు చిరాకు పుడుతోంది. అయితే డిమాండ్ పవన్ లేదంటే పవన్ కళ్యాణ్తో కూర్చుని కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ ఏదో ప్రేమ పక్షుల్లా ప్రవర్తిస్తూ బిగ్ బాస్ హౌస్ను లవర్స్ పార్క్లా మార్చేసింది. కెప్టెన్గా పవన్ తనను సేవ్ చేయకపోయేసరికి హార్ట్ బ్రేక్ అయిందంటూ బోరున ఏడ్చేసింది. ఈ అవకాశం కోసమే ఎదురు చూస్తున్న వాళ్ల కళ్యాణ్ ఆమె కన్నీళ్లు పెట్టుకుంటే చాలు హత్తుకుని ఓదారుస్తున్నాడు. చిన్న చిన్న వాటికి కన్నీళ్లు పెట్టుకుంటున్న రీతు బయట జరుగుతున్న వ్యవహారం చూస్తే ఏమైపోతుందో. హీరో ధర్మ మహేష్ వరకట్నం కోసం వేధిస్తున్నాడంటూ అతడి భార్య సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గౌతమి పోలీసుల్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే తన గర్భంతో ఉన్నప్పుడు మహేష్ రీతుతో క్లోజ్గా ఉన్నాడని, ఎన్నోసార్లు అర్ధరాత్రి ఇంటికి తీసుకొచ్చాడు అంటూ సీసీటీవీ వీడియోలు షేర్ చేసింది. ఆమె కోసం గర్భవతిని అని కూడా చూడకుండా తనను తోసేశాడని, నరకం చూపించాడని ఆరోపించింది. తాజాగా ఈ వ్యవహారంపై ధర్మ మహేష్ స్పందించాడు. ఓ మీడియాతో మాట్లాడుతూ నాకు రీతుకు మధ్య ఏం లేదన్నాడు. తామిద్దరం ఫ్రెండ్స్ మాత్రమేనని, తనను ఫ్రెండ్స్లా చూస్తానని చెప్పాడు. మా బెడ్రూమ్ ఫుటేజీలు ఉన్నాయంటోంది కదా, కావాలంటే వాటిని రిలీజ్ చేసుకోమనండి అని సవాల్ విసిరాడు. నా భార్య నా కొడుకుని చూపించడం లేదని ఆరోపించాడు. తాను డిప్రెషన్లో ఉన్నాను, సెటిల్మెంట్ చేస్తే నా కొడుకును చూపిస్తామన్నారని, ఈ గొడవలో నా కొడుకుని ఎందుకు లాగుతున్నారని ప్రశ్నించాడు. 7 ఏళ్లు కష్టపడి ఇంతదాకా వస్తే నా పేరును నాశనం చేసిందని ఆరోపించాడు. తను అన్ని అబద్ధాలే చెప్తోందని, తానున్న ఇంటి ఓనర్కు తాను డ్రగ్స్ వ్యాపారం చేస్తానని అబద్ధం చెప్పి ఇల్లు ఖాళీ చేయించిందని వాపోయాడు. తాను కనీసం డ్రగ్స్ను ఎప్పుడూ కూడా చూడలేదన్నాడు. ఆమె విడాకులు కావాలంటోంది కదా, ప్రశాంతంగా విడిపోదామంటున్నాను, నా కొడుకుని నేనే చూసుకుంటాను అని ధర్మ మహేష్ చెప్పుకొచ్చాడు. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి. www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.